నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్చిల నుండి ఘనంగా మంటల ఆదివారం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ఆగాపే క్రైస్తవ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. 81వ వార్డు గౌరపాలెంలో జగన్ థియేటర్ అగ్గిమడి చెట్టు వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భరత్ కుమార్. రావులపాలెంలో వైభవంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి శ్రీ ఆండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు. అశేష జనవాహిని నడుమ నిర్వహించిన స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెర్ల జగన్. గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే. దేశంలో ఎక్కడా మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాయని ఆరోపించిన విష్ణుకుమార్ రాజు. ప్రతి ఏటా మార్చి నెల 3వ ఆదివారం క్రైస్తవ సోదరులు నిర్వహించుకునే మట్టల ఆదివారం వేడుకలను పలు ప్రాంతాలలో క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ఆగాపే క్రైస్తవ ప్రార్థన మందిరం పరిధిలో మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చిన్నలు పెద్దలు వయోభేదాలు లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన మట్టలను చేతబూని క్రైస్తవ భక్తి గీతాలను ఆలపిస్తూ ప్రధాన రహదారుల వెంబడి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మందిరం పాస్టర్ థామస్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి మనిషి కష్టంలో ఉన్న తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శ జీవనం సాగించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రార్థన మందిరం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆర్బి స్వామి, శేఖర్ బాబు, ముత్యాలరావు, వందలాది మంది సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం మహానగరంలో జయప్రవేశం చేసి రాజుగా గార్ధబ వాహనమందు ఆయన ప్రవేశించిన యొక్క శుభవేళ శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన దేవునితో తిరిగి కట్టబడు అనుబంధం కొరకు ప్రతినిధిగా ఆయన ఆ రీతిలో ప్రవేశించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిలో ఈ యొక్క మట్టల ఆదివారం అని పిలువబడుతున్న క్రైస్తవ సాంప్రదాయిక యొక్క వేడుకను జరిపించుకుంటున్నాం. ఆ రీతిలో ఈ యొక్క తాటి మట్టలను పట్టుకొని యేసు ప్రభు యొక్క రాకడ యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ వీధుల్లో సువార్త ఊరేగింపు చేస్తున్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆయన మొదటిసారి శాంతి దూతగా వచ్చాడు, రెండవసారి లోకానికి తీర్పరిగా రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసముంచు ఏ ఒక్కరును నశించరని వాక్యం తెలియపరిచినట్టుగా ఆయన నామమందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరు పాప క్షమాపణ, నీతిమత్వము, పరిశుద్ధత, దేవుని రాజ్యం యొక్క వారసత్వము, పరలోక రాజ్యపు ప్రవేశం పొందుకుంటారని ఆ యొక్క శుభవర్తమానం సకల జనులకు తెలియపరచమన్న ఆయన ఆజ్ఞను కూడా అనుసరిస్తూ ఈ రీతిలో ఊరేగింపు చేస్తున్నాం. దానంతటిని బట్టి పుర ప్రజలందరికీ ఆ యొక్క శుభవర్తమానం యేసు ప్రభు నామంలో ఉండే ఆశీర్వాదం, దీవెన, ఆత్మానందం, ఆరోగ్య క్షేమాలు సకలం ప్రాప్తమవుతాయని తెలియపరుస్తూ మేము ఈ రీతిలో వెళుతున్న ఈ యొక్క వేళను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సుజాత నగర్, చినముషిడివాడ, ఈ యొక్క సప్తగిరి నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రీతిలో మేము చేస్తున్న ఊరేగింపును దేవుడు దీవించాలని అదే నినాదం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మేలు దీవెన పొందిన వారందరూ మా యొక్క స్థానిక సంఘం అగాపే క్రైస్తవ ప్రార్థనా మందిర పక్షాన ఈ రీతిలో జరిగిస్తున్నాం. ప్రతి క్రైస్తవ సంఘం వారి వారి సమూహాలతో కలిసి ఇదే ఏక నినాదంతో ఒక్కొక్కరు వారి వారి పరిసర ప్రాంతాల్లో జరిగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆ రీతిలో బలపరచి, దీవించి, ఆశీర్వదించి తన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగి రీతిలో నిలబెడుతున్న దాన్ని బట్టి దేవాది దేవుని స్తుతిస్తున్నాం. ఆ రీతిలో ఈ యొక్క సుజాత నగర్ పరిసర ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో దీవెన, ఆశీర్వాదం కలగాలని, వారందరి జీవితాల్లో దేవుడు సుఖ సంతోషాలు ఇవ్వాలని, ఆశీర్వాద ఆనందాలు ఇవ్వాలని, వారి యొక్క జీవితాల్లో క్షేమాన్ని, సౌఖ్యాన్ని విస్తరింప చేయాలని, వారి జీవితాల్లో ఆయన యొక్క ఆధిపత్యమును బట్టి ప్రతి ఒక్కరికి మేలు, వారి యొక్క జీవితాల్లో మంచి
జీవితాలు కలగాలని ఆశిస్తూ ఈ రీతిలో జరిగిస్తున్న ఊరేగింపును బట్టి దేవాది దేవునికి క్రీస్తు ప్రభు వారికి మహిమ ఘనత ప్రభావం చెందాలని కోరుకుంటూ ఈ మా మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రీతిలో మేము ముందుకు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ ఆధ్వర్యంలో 81వ వార్డు గవరపాలెంలో జగన్నాథ్ థియేటర్ అగ్గిమరి చెట్టు వీధిలో మలసాల భరత్ కుమార్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు మరియు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ మాట్లాడుతూ మలసాల భరత్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ ప్రచారంలో పీలా శ్యామ్, ఆళ్ల నాగేశ్వరరావు, కెఎం నాయుడు, పలక రవి, వేగి త్రినాథ్, దాడి నారాయణరావు, డాక్టర్ లక్ష్మీ నరసింహారావు, పండ్రన తిమోతి, తాతయ్యలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 81వ వార్డులో గడప గడపకి పర్యటన చేస్తున్నాం. మా 81వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్ అక్క సౌజన్య గారు, అలాగే అన్ని రాంబాబు గారు, అన్నీలందరూ, పెద్దలందరూ, కార్యకర్తలు, శివ గారు, కార్యకర్తలు అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి గడప గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని వివరించి ఆ కుటుంబంలో ఆ గడపకి వెళ్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు లాంటి అతనికి కాకపోతే ఎవరికి వేస్తాం ఓటు, ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ఎవరు నిలబడినా వాళ్ళకి గెలిపిస్తామని వాళ్ళందరూ మాటిస్తున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు మేము కోరుకుంటున్నాం. ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో సీఎంగా చేయడమే కాకుండా అనకాపల్లిలో ఎమ్మెల్యేగా, ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి మా నాయకులు అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. దీనికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు, వాళ్ళ ఆశీస్సులు అందిస్తున్నారు. ఈరోజు 81వ వార్డు పరిధిలో మన గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ తమ్ముడు మలసాల భరత్ గారిని తీసుకొని ఈరోజు ఇంటింటికి కార్యక్రమం మనం తలపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరీ ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మార్పుల్ని వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఏ రకంగా ఎవరికి కూడా రూపాయలు లంచం ఇవ్వకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఏ రకంగా వెళ్తుందంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మొత్తం మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనకన్నా ముందు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని మేము తెచ్చుకుంటాం మళ్ళీ అని ఒక గొప్ప భరోసాతో మనతో పాటు ముందు ప్రయాణం చేస్తున్నారు. 100% రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మన తమ్ముడు మలసాల భరత్ గారిని ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 81వ వార్డుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వర్క్ ఏదైతే పెండింగ్లోని వర్కులు కానీ కాంట్రాక్ట్ టెండర్ లైన్ వర్కులు కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మరింత చేరువుగా మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ, మా నాయకత్వం కానీ మరింత ప్రజలకు చేరువుగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ఆధ్వర్యం వెళ్ళమని తిరుగుతున్నాం. మనం వార్డంతా కూడా కార్యక్రమం రాబోయే రోజుల్లో ఒక్కొక్క ఏరియా నల్లా కూడా మనం సెలెక్ట్ చేసుకొని మనం తిరగడం జరుగుతుంది. ఇదే రకంగా ఫస్ట్ నుంచి కూడా 81వ వార్డు అంటే వైఎస్ఆర్సీపీ కుటుంబం అంటే మేము అందరూ కూడా కలిపికట్టుగా ముందుకెళ్తాం. మేము రాబోయే రోజుల్లో కూడా ఈ రకంగా మనం ముందుకెళ్ళి భరత్ కుమార్ తమ్ముడు మాత్రం అనకాపల్లి మొత్తం మీద 81వ వార్డులు అత్యధిక మెజార్టీతో మేము తీసుకెళ్తాం చేసి మేము అందరూ కూడా ముందుకెళ్తాం చేసి తెలియజేస్తాం. మన జగనన్న పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన అన్ని రకాల పథకాల వల్ల మన ఎన్నికల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి సుమారు 3 నెలలైనా కూడా మన భరతన్న మంచితనంతో అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కూడా అప్పులు చేర్చుకొని రానున్న రోజుల్లో మా బావ పీలా రాంబాబు గారు కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా 81వ వార్డు 5 వార్డులు కూడా అత్యధిక మేరకు తీసుకొచ్చి మన భరతన్నని మన ఎమ్మెల్యేగా మేము గెలిపిస్తామని మా రాంబాబు తరఫున, మా సౌజన్య తరఫున కూడా మా వార్డు ప్రజల తరఫున మేము అంత ప్రజలకి నమ్మకంగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో భక్తుల సహాయ సహకారంతో నిర్మితమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి శ్రీ ఆండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక నవాహనిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి కమనాథ ఆచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారికి ఆలయంలో పుత్రకామేష్టి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గోవిందమాలాధారులు అశేష జనవాహిని నడుమ స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, ఆలయం కమిటీ చైర్మన్ పడాల పెద్ద వెంకటరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడా మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని తెలిపారు. గంజాయిని అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విశాఖ నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై లోతైన విచారణ చేయాలని, ఈ వ్యవహారంపై కులాలకు ఆమోదించడం సరైనది కాదని అన్నారు. పురంధేశ్వరి బంధువులకు ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని, ఇది కేవలం బీజేపీపై బురద జల్లడమేనని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఎప్పుడు ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇది వరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. అట్లాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, 10 సంవత్సరాల వయసు కాదు 10వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్న విషయము అది వాస్తవం. సాయంత్రం అయితే చాలు ఆటోళ్ళు ఎక్కడైనా పార్కింగ్ చేసి ఉంటే ఆటోల్లో కూర్చుని గంజాయి తాగి ఆఖరికి పోలీసు వారిని కూడా
అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అన్అఫీషియల్గా మనకందరికీ తెలుసు. గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న విశాఖపట్నంలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు కులము, దాంట్లో ఉన్న నిందితులుగా పేర్కొంటున్న కొన్ని పత్రికలు వారు కులము ఒకటే అని చెప్పి దీన్ని కులాలకి ఆపాదించడం అనేది అత్యంత దారుణం. వైఎస్ఆర్సీపీలో కూడా అదే కులము ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ దిశలో ఇప్పటికే పలుచోట్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల చేతబూని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మీడియాతో నిరసనకారులు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల నందు అడుగులు వేయించిన బండారును పక్కన పెట్టడం సరికాదని పేర్కొన్నారు. పొత్తుకు వ్యతిరేకం కాదని, కాకపోతే బండారు వంటి నాయకుడికి సముచిత స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కరకదేవుడు, వేగి పరమేశ్వరరావు, దాట్ల మధు, ముక్కు రవిసుందర్, శ్రీను యాదవ్, గంట్ల దివాకర్, డైల రమణ, పీల జితేంద్ర, సుందర్రావు, నరసింగరావు, రామకృష్ణ, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. మరి పెందుర్తి నియోజకవర్గంలో మరి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి మరి 3వ విడత కూడా మరి సీటు కేటాయించడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలు అభిప్రాయం మేరకు కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని, మరి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, జిల్లాలో ఏ సమస్య వచ్చినా, అలాగే నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తికి మరి మొదటి లిస్టులో ప్రాధాన్యత ఇవ్వాలని మరి గత వారం రోజుల నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఆయన ఎందుకో మీరు ఎవరో ఏం చేయొద్దు, మాట్లాడదామని చెప్తున్నప్పటికీ కూడా మరి మొదటి 2, 3 లిస్టుల్లో లేకపోవడం మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ చూసినట్టయితే పెందుర్తి నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి, అలాగే ఇద్దరు మాజీ శాసనసభ్యులు కూడా మరి చోటు దక్కకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ, కార్యకర్త మనోభావాలను ఇప్పటికైనా తెలుసుకొని మరి ఇక్కడ అందరి మరి అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేసిన ఘనత బండారు గారికి ఉంది. కాబట్టి మరి వెంటనే బండారు గారికి పెందుర్తి సీట్ కేటాయించాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 3వ లిస్టు అయినా సరే బండారు సత్యనారాయణమూర్తి గారు సీనియర్ నాయకుడికి పెందుర్తి టికెట్ కేటాయిస్తారనుకున్నాం. ఇంకేదంటే ఆయనకి ఎందుకు కేటాయించాలంటే ఈవేళ తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ, ఎన్టీ రామారావు కుటుంబం కానీ ఎవరైనా ఏమంటే మొట్టమొదటిగా విశాఖపట్నం జిల్లాలో స్పందించిన వ్యక్తి బండారు సత్యనారాయణమూర్తి గారు. ఆయన ఇటు ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, అలాగే శ్రీకాకుళం కానీ పార్టీ ఏ పని చెప్పినా కూర్చో తప్పుకుంటా ఇలాంటి వ్యక్తి మా అందరికీ ఆయన స్ఫూర్తిదాత. ఇటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడం కూడా మేము చాలా ఇబ్బంది పడుకున్నాం. ఇంకేదంటే ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఇటు పరవాడ మండలం అనండి, పెందుర్తుల మండలం అనండి, అలాగే సబ్బారం మండలం అండి, ఇక్కడ గండి బాబ్జీ గారు కానీ, అలాగే పేలా గోవింద్ సత్యనారాయణ గారు కానీ ఇంతవరకు టికెట్ ఇవ్వలేదు. వాళ్ళకి లేదని కూడా చెప్పారు. అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారికి టికెట్ ఇస్తారని, 4వ విడతలో కూడా టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే అటువంటి నాయకుడికి టికెట్ ఇవ్వాలా. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలంటే ఈవేళ మనకి పట్టుకోమ ఈవేళ 3 కాన్స్టిట్యున్సీలు, ఇటు పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి 3 జనసేనకి మీరు టికెట్ ఇస్తే సైకిల్ గుర్తు ఎక్కడ? మన సైకిల్ గుర్తులు పూర్తిగా మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ పునరాలోచన చేసుకొని పెందుర్తి, అలాగే అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో, పరవాడ కాన్స్టిట్యున్సీలో సైకిల్ గుర్తు ఉండేటట్టుగా చూడండి. తెలుగుదేశాన్ని బతికించండి.
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు పునరాలోచన చేసుకొని బండారు సత్యనారాయణ గారికి టికెట్ ఇప్పించవలసిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై బండారు. యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రయాణం చేసిన సందర్భంగా గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా పిలుస్తారని రావులపాలెం బెతెస్తా ప్రార్థన మందిర దైవజనురాలు ఎన్ మేరీ ప్రియా పాస్టర్ ఎన్ రక్షణ్ రాజా అన్నారు. బెతెస్తా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రధాన రహదారులు వెంబడి మట్టలు పట్టుకుని దావీదు కుమారునికి జయము జయము ప్రభు పేరిట వచ్చువాడునే స్తుతింపబడునుగాక అంటూ నినాదాలు చేస్తూ సంఘ విశ్వాసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మట్టల ఆదివారం పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బలి యాగం కొరకు బలిపశును ఊరేగించి బలిపీఠం వద్దకు తీసుకెళ్లినట్లు యెరూషలేము వీధుల్లో యేసు ప్రభు ఊరేగింపుగా ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారంగా జరుపుకోవడం జరుగుతుందని రక్షణ్ రాజా అన్నారు. విలువైన గాడిదకి తండ్రి ప్రభా, మీరు ఎక్కిన ద్వారా ప్రభా ఆ గాడిదకి విలువచ్చి తండ్రి ప్రభా, నిషేధించబడిన గాడిదకి తండ్రి ప్రభా, అయ్యా కట్టుబడిన గాడిదనైనా నేను విప్పుకున్న ఎట్టుకు తీసుకురామన్నావు ప్రభా. నైనా మా జీవితాలు కట్టుబడిన మా బ్రతుకులు తండ్రి విడిపించడానికి తండ్రి ప్రభా ఈ లోకంలో సమస్తాన్ని కూడా జయించి ఉన్నారు ప్రభు తండ్రి. మీ బిడ్డలమైన మాకు కూడా తండ్రి అటు జయాన్ని ప్రభు మీరు ప్రభు మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. ఇదిగో నాయన మట్లాదివారం తండ్రి ఈ రోజు ప్రభు ప్రారంభం నుండి ప్రభు ఇంతవరకు ప్రభు మీ ఆత్మ చేత నడిపించారు ప్రభు. అనకాపల్లి మండలం మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాల గ్రామంలో 200 మంది యువకులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. యువ నాయకుడు బొడ్డపాటి రామ్ కుమార్ ఆధ్వర్యంలో వీరంతా మాజీ మంత్రి అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ సమక్షంలో చేరారు. వీరికి రామకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ అనకాపల్లిలో గెలవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలో యువత జనసేన వైపు అండగా నిలవడం హర్షణీయమన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల నుండి వస్తున్న స్పందన రాబోయే మార్పులకు సంకేతమన్నారు. జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రి బాబీ, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైనటువంటి విశ్వాసంతో బొట్టపాటి రామ్ కుమార్ గారు, వారు మిత్రులు, వారు శ్రేయోభిలాషులు చాలామంది గ్రామంలో చాలా కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా వచ్చి జాయిన్ అవటం నిజంగా ఈ కూటమికి ఎంతో బలం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చాలా పెద్ద బలం. ఈ ప్రాంతానికి వారి సేవలు తప్పనిసరిగా ఈ కూటమి వినియోగించుకుంటుంది. వారు కూడా సముచితమైనటువంటి స్థానంలో వారికి ఆ గౌరవ మర్యాదలు వారి నమ్మి ఎట్లయితే వచ్చారో వారికి ఆ గౌరవ మర్యాదలు ఉండే విధంగా వారు సముచిత స్థానంలోనే ఉంటారు. వారు చేస్తున్న కృషి, సేవా కార్యక్రమాలు అపారమైనవి ఈ ప్రాంతానికి. వారంటే పార్టీలకు అతీతంగా వారంటే అందరికీ అభిమానం. వారు రావటం మా పార్టీకి కూటమికి ఎంతో బలంగా భావిస్తున్నారు. శుభదినం. మా రామ్ కుమార్ మా చిరకాల వాంఛ నెరవేర్చేందుకు రామ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున మా రామ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు కూడా మా 3 పార్టీలు బాధ్యత తీసుకుంటుంది. రేపు రాబోయే రోజుల్లో రామ్ కుమార్ సర్వీస్ని మన గ్రామానికి ఎక్కువ వాడుకునే విశేష అవకాశం ఉంది. కాబట్టి అధికారులు వచ్చేది కూడా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత రామకృష్ణ కూడా ఆల్రెడీ 1 వీక్ క్రితం మాట్లాడుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో రామకృష్ణ నాయకత్వంలో రామ్ కుమార్ ఇంకా ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటూ మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మా తమ్ముడు రామ్ కుమార్కి అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు విషయంలో కృషి చేయాలని మీ తరఫున, నా తరఫున మా తమ్ముడిని కోరుకుంటూ
రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 25 టన్నుల డ్రగ్స్ విశాఖపట్నంలో పోర్టులో దొరికిందని, అది వైసీపీ నాయకుల కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం పక్క వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి జగన్ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారన్నారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటున్నాయని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తే జగనన్న గంజాయి దీవెన, జగనన్న గంజాయి సాగు లాంటి పథకాలు ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది. 25 టన్నుల అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో బ్రెజిల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయినట్టుగా మన సిబిఐ వారు గుర్తించడం జరిగింది. ఇంటర్పోల్ సమాచారంతో వాళ్ళు దీన్ని ఛేదించారు. దీనికి సంబంధించి వైకాపా నాయకులు ఎవరైతే నాగులపాడుకు చెందినటువంటి కోనం పూర్ణచంద్రరావు, కోనం కోటయ్య వాళ్ళ యొక్క కుటుంబానికి చెందిన సంజా ఆక్వా కంపెనీకి ఆ కంపెనీ పేరుతో కన్సైన్మెంట్ రావడం జరిగింది. కానీ దాన్ని బుకాయిస్తూ పక్క వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ప్రబుద్ధులు చేస్తున్నారు. అది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని చెప్పి 100% రుజువైంది. అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు 28 రాష్ట్రాల్లో ఏ మూలన గంజాయి దొరికినా కూడా దాని మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే రేపొద్దున్న ఈ వ్యక్తిని కానీ ఇంకొకసారి మనం ఎన్నుకుంటే మరొక ఛాన్స్ ఇవ్వండి అని వస్తాడు మీ అందరి దగ్గరికి. ఇంకొకసారి కానీ ఈ వ్యక్తిని ఎన్నుకుంటే మీరు జగనన్న గంజాయి దీవెన, జగనన్న గంజాయి సాగు ఇటువంటి పరిస్థితి మనకు భవిష్యత్తులో తీసుకొస్తాడు కంపల్సరీగా. ఇతను చీకటి వ్యాపారాన్ని, అవినీతిని, అలాగే అక్రమాలని చట్టబద్ధత చేసే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. దీనికి తోడుగా కొన్ని విశాఖపట్నం పోర్ట్ అనేది అత్యంత సెక్యూరిటీ కలిగినటువంటి మన తూర్పు తీరంలోనే అత్యంత భారీ. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు కాండ్రేగుల జోగేంద్ర, గోవింద మిత్ర మండలి ఆధ్వర్యంలో గౌరపాలెం పార్క్ సెంటర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాండ్రేగుల జోగేంద్ర మిత్ర మండలి సభ్యులు, ప్రభాస్ ఫ్యాన్స్ కు చెందిన యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీలో చేరేందుకు తన ఆత్మీయులు, స్నేహితులతో చర్చించారు. ఈ సందర్భంగా కాండ్రేగుల జోగేంద్ర మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమంతా మద్దతు పలికామన్నారు. త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు తన స్నేహితులతో సమావేశమయ్యారన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నామన్నారు. రాజకీయంగా ఎటువంటి మచ్చలేని నాయకుడు కొణతాల రామకృష్ణ నాయకత్వంలో తామంతా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమక్షంలో 200 మందితో త్వరలో జనసేన పార్టీలో చేరుతామన్నారు. మా మిత్ర మండలి అందరూ కొణతాల రామకృష్ణ గెలుపుకి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సునీల్, దాడి త్రినాథ్, వెల్లూరి బాలు, కాండ్రేగుల రాజేష్, కాండ్రేగుల శ్రీనివాస్, పెంటకోట అరవింద్, సత్యదేవ్, లోబకుమార్, ఉమా మహేష్, శంకర్, బిఎం నాయుడు, మల్లా జగన్నాథరావు, దీపక్, సంతోష్, శివయ్య, శిరీష్, కొప్పాక కోటిని, వీధి అగ్రహారం, రంగేలి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జోగేంద్ర. గతంలో మేము, మా ఆత్మీయులు, మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మా వంతు సాయం చేయడం జరిగింది. ఈరోజైతే మేము అందరం ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో మా అందరం చర్చించుకున్నాం. రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ మంచి నాయకులు ఉన్నారని మేము అందరం కలిపి పార్టీ మారుతున్నాం. మంచి రోజులు చూసుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన కొందాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కొండ వేసుకుందని చెప్పని మేము అందరం చర్చించుకున్నాం. దీనికి మా మిత్రులందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. అందరం కలిపి వచ్చేసారి ఎలక్షన్లో మేము రామకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మేము అందరం కూడా చర్చించుకున్నాం. మంచి రోజు చూసుకొని ఆయన్ని జాయిన్ అవ్వడం అని చెప్పేసి దీంతోపాటు మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, రామకృష్ణ గారి సిద్ధాంతాలు నచ్చి
ఆయనతో పాటు మేము వెనకుందాం అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నాం. అదేవిధంగా గతంలో రామకృష్ణ గారు కూడా 3 మినిస్టర్లు చేసినప్పుడు కూడా ఆయనకు మచ్చలేని నాయకులైనా మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. సో మా అందరి సపోర్టు కూడా రామకృష్ణ గారికి వచ్చే ఎలక్షన్లో మేము చూపించి ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మా ఓపికేటో మా సత్తా ఏటో చూపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు మా మిత్రులందరితో చర్చించుకోవడం కూడా అదే జరిగింది. రేపు ఎప్పుడో చూసుకొని మంచి చూసుకొని ఆయన అప్డేట్ టైం చూసుకొని జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నాం. నమస్తే. ఇచ్చేసిన పత్రికా మిత్రులకి, తోటి సహోదరులకి అందరికీ నమస్తే. జోగని ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్లో అందరివి జనసేన పార్టీలో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాం. జోగని సారథ్యంలో కొంతల రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అనకాపల్లి నుండే మొదటి సీటు జనసేనకి ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాం. దాని నిమిత్తం ఈరోజు సభ పెట్టడం జరిగింది. మంచి రోజు చూసుకొని అన్నయ్య చెప్పినట్టు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యి ఆయన్ని అన్ని ఆధ్వర్యంలో ప్రచారం ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేసి రామకృష్ణ గారిని గెలిపించాలని నిర్ణయించుకున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కొందాల, జై జోగేంద్ర. సిబిఐ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ చేస్తుంటే స్థానిక పోలీసు అధికారులు, పోర్టు అధికారులు అడ్డుకున్నారని టీడీపీ విశాఖ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ హస్తం ఖచ్చితంగా ఉందని, సిబిఐ దర్యాప్తును అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని అన్నారు. సిబిఐ దర్యాప్తును అడ్డుకుని స్థానిక పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బ్రెజిల్లోని శాంటోస్ డ్రగ్స్ కి రాజధాని అని విశాఖలో డ్రగ్స్ వ్యవహారాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం వరకు తీసుకువెళ్తామని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా అంతా కోడ్ భాషలో జరుగుతుందని బ్రెజిల్ అధ్యక్షునికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 100% అధికార దుర్వినియోగం, డెరివేషన్ ఆఫ్ డ్యూటీ, అలాగే అధికార దుర్వినియోగం, ఈ రెండు ఖచ్చితంగా చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే ఖచ్చితంగా కంటైనర్ లో ఏమున్నది, ఇందులో ఇంకొక ఎలిగేషన్ ఉందండి. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అంటే ఓనర్స్ చెప్పేది ఏంటంటే, ఓనర్స్ చెప్పేది ఎక్కడైనా పోర్ట్ అధికారులు వింటారండి. ఒకసారి కంటైనర్ పోర్ట్ లిమిట్స్ లో ఉన్నప్పుడు ఓనర్స్ కి ఏ రకమైనటువంటి అధికారం ఉండదు. అది కేవలం పోర్ట్ అధికారులు, టారిఫ్ మేనేజ్మెంట్, లేకపోతే ట్రాఫిక్ కి సంబంధించిన వాళ్ళు, కస్టమ్స్, వీళ్ళకే సంబంధం ఉంటుంది. సో వాళ్ళు కాకుండా ఒక ఓనర్ కానీ, లేకపోతే అట్లీస్ట్ స్టివడోర్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టివడోర్ కానీ వీళ్ళెవరూ ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా ఓనర్స్ ఫోన్ చేసి కంటైనర్లో ఏముంది, ఆ కంటైనర్లో తీస్తే పాడైపోతుంది. ఏమంటే కంటైనర్లో వస్తువులు బయటికి తీస్తే పాడవుతాయా, పాడవా, అవన్నిటికి సంబంధించి ఉంటాయండి. కంటైనర్ కార్గో అనేటువంటిది పూర్తిగా వాటి రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. కంటైనర్ కార్గోలోని ఎప్పుడూ కూడా నార్మల్ కంటైనర్ కార్గోలోని పెరిషబుల్ గూడ్స్ రాదండి. వీళ్ళు ఈస్ట్ ఉన్నది, దాన్ని అది వేరే కెమికల్ దీంతో కాంబినేషన్లో ఈస్ట్ని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చాం, దాని పర్పస్ వేరు, ఇదంతా పచ్చి అబద్ధం అండి. రెండోది, బ్రెజిల్ శాంటోస్ అనేటువంటిది ఇలాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి క్యాపిటల్. అది ఏ పోర్టు నుంచి ఏ పోర్టుకి ఏది పంపిస్తారనేటువంటిది ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ తెలుసండి, మాఫియాలందరికీ. శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నానికి ఈస్ట్ తెప్పించుకునేంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. అది చెప్తే చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరండి. ఏ పోర్టు నుంచి ఎక్కడికి ఏదో వస్తుందో మాకు తెలుసు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏమండి, మనం అన్ని క్లియర్గా చూస్తున్న ఒక్క విషయాన్ని ఆలోచించండి. 25,500 కిలోలు ఏమండి అని అంటే 25,000 కిలోల 25,000 కిలోలు అంటే 25,000 కిలోలు అంటే ఎన్ని వందల కోట్లు, అన్ని వందల కోట్లు మెటీరియల్ దొరికిందంటే ఉత్తి మన ఆంధ్ర రాష్ట్రంలోని వీటికి సంబంధించిన మెయిన్ మాఫియా ఏదైతే ఉంటుందో వీళ్ళకి మొత్తం ఇంటర్నేషనల్ నెట్వర్క్ లేకుండా జరగదు. అందువలన వీళ్ళ పిలకలు వేరే వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి బరి తెగించి పనిచేస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఆ గూడ్స్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫామ్లో ఉన్నదని చెప్తున్నటువంటిది మార్ఫైన్ కానీ, కొకెయిన్ కానీ, ఇందులో మిగతా ఏవైతే అన్నీ ఉన్నాయో వాటిలో మెయిన్ ఐటమ్స్ ఏ ఉన్నాయో కాస్ట్లీవి మార్ఫిన్, ప్రొకెయిన్, ఈ రెండిట్లకి ఈస్ట్తో సంబంధం లేదండి. ఇలాంటివి చాలా చెప్తారు. కాఫీలో కలపడానికి, టీలో కలపడానికి, ఈస్ట్కి కోళ్ళు పెంచడానికి, కోడిగుడ్లు పెట్టడానికి, ఇలాంటి పిచ్చి మాటలన్నీ చెప్తారు. వినేవాళ్ళు ఉన్నారు కదా, ప్రజలకు తెలియదు కదా. దీని మీద ఇంకొక కంటెస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే, మాకు ఈ సిస్టమ్ గురించి తెలుసు, దీనిని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకు తీసుకెళ్తాం. అలాగే దీని వెనకాల ఉన్న నేరస్తుల్ని
బలంగా సపోర్ట్ చేస్తున్న వైసీపీ పార్టీలోని ఏ సంస్థలకి ఇది ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నది అనేటువంటిది ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కావాల్సినటువంటి వివరాలన్నీ ఆ కంపెనీవి తీసుకున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ తాలూకా ఇన్కమ్ స్టేటస్ ఏమిటి, ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి మనీ లాండరింగ్ జరుగుతున్నది అనేటువంటిది మనీ లాండరింగ్ యాంగిల్లో కూడా ఈ డ్రగ్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయిన ప్రతి దగ్గర మనీ లాండరింగ్ ఉంటుంది. ఈ సమయంలోనే డ్రగ్స్ రావడానికి డ్రగ్స్ ఒక్కటే మెయిన్ కారణం కాదు. ఎలక్షన్స్ లో డ్రగ్స్ పంచుతారనేది కాదు ఉద్దేశం. దాని వెనకాల ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనది, కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈ రోజు విశాఖపట్నం నుంచి సర్క్యులేట్ అవుతుంది దీని వెనకాల ఇది అడ్డు పెట్టుకొని. సో క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే ముందు మట్టల ఆదివారాన్ని పిఠాపురం చిట్టోడి తోటలో ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ శ్యామ్ కుమార్, చర్చ్ ఇన్ఛార్జ్ దువాడ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో పువ్వులతో అలంకరించిన మట్టలను పట్టుకుని దావీదు కీర్తనలు పాడుతూ పొరవీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు జరిపి బైబిల్ వాక్య సందేశాలు వినిపించారు. కార్యక్రమంలో ఎల్ ప్రమీల, డి అమృత్ కుమార్, ఎంజే ఫెడ్రిక్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినాన్న మరి రీతిగా ఈ మట్టల ఆదివారపు పర్వదినాన్న ఈ యొక్క కార్యక్రమంలో మరి వచ్చిన సంఘం అంతటికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచము లేదా క్రైస్తవ లోకము ఈ యొక్క మట్టల ఆదివారపు కార్యక్రమంలో ఈ రీతిగా యెరూషలేము జయప్రవేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన యొక్క శిలువ మరణాన్ని జరిగించడానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంట్ కార్యక్రమంలో ఈ రీతిగా పాల్పొంపులు పొందడము చాలా సంతోషమని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. పిఠాపురము ట్రినిటీ లూథరన్ సంఘము ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందడానికి దేవుడిచ్చిన అవకాశము. మరి ఈ యెరూషలేము యాత్రలో లేదంటే ఈ జయధ్వనులు చేసుకుంటూ మట్టలను మరి పట్టుకుంటూ ఊరేగింపుగా వెళుతూ మరి ఆయన యొక్క నామాన్ని మహింపరచడానికి, దేవుని యొక్క మార్గాన్ని లేదంటే దేవుని యొక్క కార్యాన్ని తెలియజేయడానికి మరి వచ్చిన ఇక సంఘాలంతటికీ మరి దేవునామంలో శుభాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమంలో మా సంఘ నాయకులు, మా డెలిగేట్ గారు అటువంటి సాల్మన్ రాజు గారు, అదే రీతిగా మా ట్రెజరర్ గారు ప్రమీల గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు అమృత్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు మరియు ఫెడ్రిక్ గారు, ఈ రీతిగా సంఘంతో మరి సంఘంగా మేము అందరము ఈ యొక్క యాత్రలో ఈ యెరూషలేము జయయాత్రలో మేము పాల్పొంపులు పొందడానికి దేవుడిచ్చిన మహద్భాగ్యం అని మేము భావిస్తున్నాం. మరి ఈ శుభ సందర్భంలో క్రైస్తవ లోకానికి అంతటికి పిఠాపురపు క్రైస్తవ సంఘమునకు పిఠాపురపు ప్రజలందరికీ ఈ శుభ సంతోషాన్ని మేము తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి కార్యక్రమంలో మరి పాల్పొంపులు పొందుతున్న అదే రీతిగా ఈ సమయంలో ఈ యొక్క శుభవార్తను తెలియజేయడానికి ముందుకు వచ్చిన పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, మీడియా బృందం అందరికీ ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ మరి మట్టల ఆదివారపు దీవెనలు సంఘమునకు సమాజమునకు దేవుని కృప ఎలవేళ తోడు నడిపించి ఆశ్రయించునుగాక. ఆమేన్. పిఠాపురం పట్టణంలో పునరుద్ధరించిన గ్రామ దేవత నూకాలమ్మవారి ఆలయంలో నూకాలమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వేద పండితులు వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో దోళ్లవారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగిన ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ముందుగా కలశ స్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ మహోత్సవానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, ఎంపీ వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దోళ్ల అయ్యన్న, వేములూరి రాజ్కుమార్, గోపు చంటిబాబు, కొత్తం దత్తుడు, ముమ్మిడి శ్రీను, చక్రవర్తుల బొజ్జి, రెడ్డెం జనార్దన్, దంగేటి ఆదినారాయణ, పల్లా శ్రీను, కండేపల్లి ఆనందశేఖర్, బొజ్జ దొరబాబు, పితాని కాశీ, వాసిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శివాయుగురవే నమః. పిఠాపురం పట్టణంలో వైభవపేతంగా గ్రామదేవత యొక్క విగ్రహ ప్రతిష్టాపన పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈవేళ పూర్తి చేసుకోవడం జరిగింది. గత 3 రోజులుగా అమ్మవారికి అధివాసం పాలల్లో, అలాగే నీళ్లలో, ధాన్యంలో, పుష్పాల్లో శ్రీయాధివాసం పూర్తి చేసుకుని నేను రాత్రితోటి వైభవంగా దోళ్ల వారి కుటుంబ సభ్యులు, వారి అందరి సహకారంతో వారి ఆడపడుచుగా వెలసినటువంటి శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయాన్ని పునరుద్ధరించడము, దాన్ని మళ్ళా వైభవంగా తయారు చేయడం, ఆ ప్రదేశానంతటినీ కూడా వైదికంగా అభివృద్ధి చేయడం జరిగింది. గత 3 రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ విశ్వేశ్వరరావు గారు వారి ధర్మపత్ని దీక్షాబద్ధులై ఇక్కడ చేస్తూ ఉండడం. అలాగే దీనికి కావలసిన ధనానంతటిలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వేసుకుని వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇది గ్రామానికి అందరికీ సుభిక్షాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని, ఆది వ్యాధులన్నీ పోగొట్టేటటువంటి ఆ చల్లని తల్లి కరుణా
కటాక్షములు అందరినీ ఆశీర్వచనం చేస్తూ, అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అదేవిధంగా కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహం కూడా ఈ కార్యక్రమానికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారందరి కటాక్షంతో, ముఖాలమ్మ అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉండి మంచి న్యాయ పరిపాలన జరిగి క్షేమంగా పంట పండి పాలుచ్చి పాడి పంట క్షేమంగా ఉండాలని అమ్మవారు ప్రార్థించడం జరిగింది. అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహించాలని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, క్షేమాన్ని ఇవ్వాలని మా దంపతులు 3 రోజులుగా కంకణం కట్టుకుని వైదికంగా అద్భుతమైన సాంప్రదాయబద్ధంగా వేదమంత్రోచ్చారణతో 3 రోజుల కార్యక్రమం చేశాం. 9:54 శుభముహూర్తానికి జగద్గురువులు అనుగ్రహించిన సమయానికి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. అలాగే కుంభాభిషేకం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మహాపూర్ణాహుతైంది. భక్తులు అశేషంగా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ముఖాముఖ అనుగ్రహంతో ఆయురారోగ్యాలు సిద్ధించుగాక అని ఆశీర్వచనం తెలియజేస్తూ శుభం భూయాత్ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ముఖాలమ్మ తల్లికి, ముఖాలమ్మ తల్లికి. పిఠాపురం పట్టణంలో మార్కెట్ దగ్గర అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాను. ముఖాలమ్మ తల్లి యొక్క ఆలయం ఈరోజు పూర్తిగా ఆధునీకరించబడి అందరికీ కూడా భక్తులందరికీ అందజేయడం జరిగింది. గోడవారి ఆడపడుచుగా చెప్పుకునే ముఖాలమ్మ తల్లి పట్టణ ప్రజలందరికీ ఎక్కడెక్కడి నుంచో కూడా చాలామంది వచ్చి ఆశీర్వాదం పొందుతారు. అమ్మవారి ఉత్సవాలు సంబరాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి దగ్గర 300 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారి ఆలయం ఉంది. అది పూర్తిగా మరి జీర్ణ పరిస్థితికి, ఈ గ్రామదేవత జీర్ణ పరిస్థితికి రావడంతో దోళవారంతా కూడా వారి ఆడపడుచు యొక్క ఆలయాన్ని ఆధునీకరించాలని నిర్ణయించుకుని పూర్తిగా వారందరూ కలిసి అమ్మవారి ఆలయాన్ని, పూర్తిగా అంతరాలయాన్ని కూడా అన్నీ కూడా ఆధునీకరించి ఈ యొక్క గ్రామ దేవతగా ఉన్న అమ్మవారిని అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు యాగాలు మొత్తం అన్నీ కూడా ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట అన్నీ కూడా చాలా ఘనంగా, చాలా వైభవంగా, భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి అమ్మవారికి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా అందరికీ ఉండాలి. ముఖ్యంగా దూలవారి ఆడపడుచు కాబట్టి ఆ ఆడపడుచుకి ఆశీస్సులు దూలవారి కుటుంబానికి, అదేవిధంగా ఇక్కడ ఉండే భక్తులందరి కుటుంబాలకి కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలి. అమ్మ దైవంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి అమ్మవారిని చాలా సెంటిమెంట్గా, సాంప్రదాయంగా భావిస్తారు అమ్మవారి ఆలయాలు, గ్రామదేవత ఆలయాలు. కుల దైవంగా భావించే అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆధునీకరించినందుకు మరి నేను కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత భక్తి శ్రద్ధతో, ఇంత అందంగా భక్తులందరికీ ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వారి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అమ్మ ఒక ఆశీస్సులు అందరికీ ఉండాలి. అమ్మ ఒక రైతు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా వారి వ్యాపకాల్లో అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పలు క్రైస్తవ ఆలయాల్లో మట్టల ఆదివారం, మ్రాని క్రొమ్మల ఆదివారం ప్రార్థనలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రమైన సబ్బవరంలో రోమన్ క్యాథలిక్ చర్చ్లో నిర్వహించిన ఈ వేడుకలను ఇక్కడి ప్యారిస్ ప్రీస్ట్ థామస్ పులికల్తో పాటు విశాఖ ఆటోనగర్ విచారణకు చెందిన ఫాదర్ జోసెఫ్లు పాల్గొన్నారు. క్రీస్తు పునరుద్ధాన వేడుకల్లో భాగంగా లెంట్ డేస్ 40 దినాలు క్రైస్తవులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారు. యేసుక్రీస్తు ప్రభువును యూదులు సిలువ వేయడానికి ముందు ఆదివారం యేసు తన 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు 30 రోకల లంచానికి ప్రలోభపడి యూదులకు అప్పగించే సన్నివేశాన్ని ఫాదర్ జోసెఫ్, ఫాదర్ థామస్ పులికాలు తమ ప్రసంగాల్లో వివరించారు. క్రైస్తవ యూత్ భక్తి గీతాలు ఆలపించారు. యేసుక్రీస్తును యూదులు గాడిదపై ఊరేగిస్తూ ఈతమట్టలు చేతబూని తీసుకెళ్లే సన్నివేశాలను ఇక్కడి క్యాథలిక్ క్రైస్తవులు ప్రదర్శించారు. అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న క్రైస్తవ భక్తులకు ప్యారి ప్రీస్టులు సత్ప్రసాదం పంపిణీ చేశారు. బైబిల్ పట్టణం మడక, పుష్పలత, అడారి నాగరాజులు చదివారు. సబ్బవరం ఫాతిమా మాత చర్చితో పాటు పలు క్రైస్తవ దేవాలయాలు మట్టల ఆదివారం ప్రార్థనలు జరిగాయి.
జనములు ధ్వనియు ప్రభు అమ్మా గేట్ దగ్గర తాగండి. దేవుని ఆచార్య పాటిస్తూ జీవిస్తున్న వారు మాత్రమే దివ్య సఫలతాలు తీసుకోవడానికి అర్హులు. మీరెవరెవరు కూడా తీసుకోవాలని మనం చేస్తున్నారు. భావస్థితులను చేసుకుని మంచి భావస్థితులను చేసుకుని దివ్య సఫలత తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వారంలో ఎప్పుడైతే సరే భావస్థితులు చేసుకోవచ్చు. శుక్రవారం వారం ముందు వచ్చి భావస్థితులను చేస్తూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని మార్గశిర మాఘ కార్తీక మాసాల్లో పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల్లో శ్రవణ నక్షత్ర రోజుల్లో ఆచరించడం అత్యంత శుభప్రదమని భోగి గణపతి పీఠం పేర్కొంది. పీఠంలో 58 గోవిందనామ జప యజ్ఞాలు పూర్తయిన తర్వాత సామూహిక శ్రీవారి వ్రత పూజ ఘనంగా జరుగుతుందన్నారు. పీఠం ప్రాంగణంలో శనివారం ఉదయం సుప్రభాత వేళ 21వ సామూహిక శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సత్సంకల్పం చేసుకున్న ఆరాధకులు శ్రీవారి పాదాల వద్ద 7 శనివారాల దీక్షగా దీప జ్యోతులతో పూజోత్సవం జరుపుకుంటున్నారని తెలియజేశారు. భగవతే వాసుదేవాయ నమః. మార్గశిర మాసం, మాఘమాసం, కార్తీక మాసాల్లోనూ అదేవిధంగా పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులలోనూ శ్రవణ నక్షత్ర రోజుల్లోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని మీ గృహాల్లో నిర్వహించుకోవడం వలన ఈ కలియుగంలో మానవ జన్మకు ఉన్నటువంటి కష్టాల నుండి వైదొలగి శ్రీవారి సర్వశుభాలు పొందేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గృహాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం తెలియజేస్తోంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా తిరుమల పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగింది. ప్రతి శనివారం కూడా గోవింద నామాల సంకీర్తనామ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఈ రోజున 21వ జపయజ్ఞ పారాయణ పూర్తయింది. సత్సంకల్పంతో 7 వారాల పాటు దీపజ్యోతులతో పూజాధికారులు చేసుకున్నటువంటి వారికి సర్వశుభాలు కలుగుతున్నటువంటి సంతోషం పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంలో 58 జపయజ్ఞ పారాయణ పూర్తయిన తర్వాత ఈ యొక్క దీపజ్యోతులు వెలిగించుకున్నటువంటి వారందరితోటి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత పూజా కార్యక్రమాన్ని సామూహికంగా శ్రీ భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు అందరూ కూడా ఆహ్వానితులే. ఓం గం గణపతియే నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్చిల నందు ఘనంగా మండల ఆదివారం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ ఆగాపై క్రైస్తవ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. నియోజకవర్గంలో ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. 81వ వార్డు గౌరపాలెంలో జగన్ థియేటర్, అగ్గిమడి చెట్టు వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భరత్ కుమార్. రావులపాలెంలో వైభవంగా శ్రీ అలివేలుమంగ పద్మావతి శ్రీ ఆండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు.
అశేష జనవాహిని నడుమ నిర్వహించిన స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెర్ల గంజాయి డ్రగ్స్ కు విశాఖ రాజధానిగా మారిందని ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే. దేశంలో ఎక్కడా మత్తుమందు దొరికినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయని ఆరోపించిన విష్ణుకుమార్ రాజు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.